మిత్రులారా, నేను సండే ఆదివారం రోజున మేడిగడ్డ దగ్గరికి వెళ్ళాను. మేడిగడ్డ కథ ఏంది, అసలు మేడిగడ్డ ఉంచుతున్నారా, రిపేర్ చేస్తున్నారా అని అక్కడికి వెళ్ళిన. ఆడికి వెళ్తే కేజీఎఫ్ సినిమాని తలపించే విధంగా అధీరా వచ్చి ఆ హీరోయిన్ లాక్ వెళ్తా చూసిర్రా. ఆ సీన్ లో ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇటో కొండ అటో కొండ ఉంటా చూసిర్రా. ఆ కొండ తీరుగానే ఎక్కడ ఉంటే దానిపైన వీడియోలు చేసిన. దానిపైన చటాక్ ధిమాకున్నోళ్ళు, నేను ముందే చెప్తాను, చటాక్ ధిమాకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, సబ్జెక్టు రానోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా ఫోన్లు చేసి కామెంట్ రూపంలో చాలా వరకు మాట్లాడారు. అవన్నీ గమనించిన తర్వాత నాకు అనిపించింది, సబ్జెక్ట్ లేని అందరూ ఇక్కడనే ఉన్నారా అనిపించింది నాకైతే. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కడితే రిపేర్ అనే పేరుతోటి ఇసుక దండుకుంటున్నారు. పిల్లర్ దగ్గరలో ఉన్న ఇసుకని లోపలిని తోడుతా ఉన్నారు. అక్కడ ప్రధాన సబ్జెక్ట్ ఏంది, ఒకటి కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర జరుగుతా ఉంది, నేను మాట్లాడి. సెకండ్ ఏంటిది, అక్కడ 60,000 క్యూసెక్ల నీరు వృధాగా కిందికి పోతుంది. ఇక్కడ వృధాగా 60 క్యూసెక్ల నీళ్లు కిందికి పోయినా పర్వాలేదు, 84,000 కోట్ల రూపాయలు సంబంధించిన కాళేశ్వరం కొట్టుకుపోయినా పర్వాలేదు. కానీ వీళ్లకు ఇంపార్టెంట్ ఏంది ఇసుక కొట్టుకోపోకుండా ప్లస్ ఏదైతే బరాజ్ ఉందో బరాజ్ దగ్గరలో ఉన్న ఇసుకను కూడా తోడుతా ఉన్నారు. అదే విషయాన్ని నేను టెలికాస్ట్ చేసి తెలంగాణ సమాజానికి చూపెట్టే కార్యక్రమాలు చేస్తే ఈ యొక్క పనికిరాని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దాన్ని రకరకాలుగా ట్రోలింగ్ చేసుకుని రకరకాలుగా ఏదో చేసిర్రు. నేను అవన్నీ పట్టించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంది, ఆడ మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణ కోసం కట్టిన కాళేశ్వరం, అది మంది పరాయింది కాదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి నేనే మాట్లాడతా, ఎందుకంటే ఇది నా తెలంగాణ కాబట్టి. ఈ తెలంగాణ గురించి నేనే మాట్లాడతా. ఈ తెలంగాణకు అన్యాయం జరిగితే అది నేనే చూపెడతా. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అది గొప్పది. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ తెలంగాణలో ద కాళేశ్వరం లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వీ ప్రౌడ్ టు సే దట్, మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. అది పోలవరం ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాల తరతరాల ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. బట్ ఓవర్ కేసీఆర్, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాళేశ్వరాన్ని, అన్నారం, సుందిల్ల బరాజ్ని నిర్మించిన మొగోడు మునగాడని కేటీఆర్ చెప్తా ఉంటాడు కదా, అదే తిరిగా నేను చెప్తా ఉన్నా. ఎస్, మా తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే మన తెలంగాణ గురించి ఆంధ్రుడు మాట్లాడతాడా? మన తెలంగాణ రాష్ట్రం గురించి మహారాష్ట్రలో మాట్లాడతాడా? మన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల గొప్పతనం గురించి కర్ణాటక కూడా మాట్లాడతాడా? మన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల గొప్పతనం గురించి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, తర్వాత బీజేపీకి సంబంధించిన బండి సంజయ్, వీళ్ళు ఎవరు మాట్లాడతారా? మాట్లాడరు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను దోచుకోవడానికి రెడీగా కాసుకొని చూస్తా ఉన్నారు. ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఈ రోజు పాటించకుండా ఉండుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ అడ్డిపావసరిగా అమ్మేసి పడేస్తారు వీళ్ళు. సో నేను చెప్పేది ఏంది, ఇది కూల్చడం కాదా, దీన్ని ఏమంటారు మిత్రులారా? మీరే చూడండి. ఇక్కడ 60,000 క్యూసెక్లు వాటర్ పోతుంది కదా, 60,000 క్యూసెక్లు వాటర్ పోతా ఉంటే ఇసుక తోడుతా ఉన్నారు. ఎక్కడ? పిల్లర్ దగ్గర ఇసుక తోడుతా ఉన్నారు. పిల్లర్ దగ్గరనే ఇసుక తోడుతా ఉన్నారు. ఇసుక తోడుకొని ఇటు సైడ్ వేస్తా ఉన్నారు. 2 లారీలు వరుసగా 2 వెనకాలు ఉన్నాయి. వెనకాల నింపుకెళ్లి బాజప్తుగా కొండల లెక్క. మీరు మేడిగడ్డ దగ్గర చూస్తే మీకు బ్రహ్మాండంగా అక్కడే అర్థమైపోతుంది మేడిగడ్డ దగ్గర జరుగుతున్న కుట్రనా ఇంకేదైనా. అయితే ఈ 60,000 క్యూసెక్లో నీరు పోతే ఎలినినో వస్తానని చెప్తున్నారు కదా, మరి గేట్లు బంద్ చేసి నీళ్ళు ఆపితే ఏమైంది? ఆపొద్దు. ఆ నీళ్లు చంద్రబాబు నాయుడు కొంపలకు పోవాలి. ఎటు పోవాలి? చంద్రబాబు నాయుడు యొక్క ఇళ్లలోకి పోవాలి. చూడండి, బరాజు మొత్తం పుష్కలంగా నీళ్ళు వస్తూ ఉంటే దాన్ని ఆపొచ్చు కదా, ఆపకుండా ఇసుక సామ్రాజ్యాన్ని తలపిస్తా ఉన్నారు. ఈ ఇసుక ఎక్కడ కొట్టుకుపోతుందనే బాధతోటి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద జేసీబీలు, హిటాచీలు అన్ని పెట్టేసి ఇవన్నీ తీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ఈ కాళేశ్వరంలో గేట్లు బంద్ చూసిరా, రోడ్డు చూసిరా, మీకు దిబ్బలు చూడర్రి, ఇసుక దిబ్బలు చూడర్రి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం కనబడుతుంది, సామ్రాజ్యం చూసిర్రా. కేసీఆర్ గారు నీళ్ళలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత ఘోరంగా కూల్చేస్తా ఉంటే ఇక్కడ ఏదో పెద్దగా డ్రామాలు జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సో కాల్డ్ జర్నలిస్ట్ వాళ్ళు. అయితే చూడండి ఎంత మంచిగా దొవుతూ ఉన్నారు. మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ ఎలినినో వస్తుంది, వర్షాలు పడట్లేదు, వ్యవసాయం బంద్ చేయరు అని చెప్పారు. కరెక్ట్, బాగానే ఉంది. మరి నీళ్ళ నాపి ఇటు రిజర్వర్లు నింపితే ఏమైంది, చెరువులు నింపితే ఏమైంది? కేసీఆర్ వర్షాలు పడినా పడకున్నా, వర్షాలు రావని తెలిసినా, తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతంగా మిగిలిపోతుందని తెలిసినా కూడా కేసీఆర్ గారు ఏం చేసిర్రు? చెరువులు నింపిర్రు. కాలువలలో జలకళ లెక్క రక్తం బారినట్టుగా బరాబరుగా మన ఒంట్లో ఏ విధంగా రక్తాలు వారుతూ ఉంటాయి ఆ తీరుగా గోదావరి నీళ్లను పుష్కలంగా పారించేలా చేసిండు. పొలాలు పండినాయి, బీడు చిలకలు కూడా అద్భుతంగా సాగులోకి వచ్చినాయి. బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరిగినాయి. ఒక అద్భుతమే జరిగింది. దాని గురించి ఇవన్నీ మాట్లాడమంటే ఎవడు మాట్లాడే?
ఎవడు మాట్లాడేందుకు? ఈరోజు కాళేశ్వరం కూల్చే కుట్రే జరుగుతుంది, బరాబర్గా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారో తెలుసా? కాళేశ్వరం నీళ్ళని మన బరాజుని కూల్చేస్తే ఈ యొక్క నీటి ఒప్పందాలు రద్దయిపోతాయి, మనం కొత్త ప్రతిపాదన తలెత్తొచ్చు, మనం అందరం కలిసి కేసీఆర్ రాకముందే నిటు బనకచెర్ల కర్ణాటక ప్రాజెక్టులన్నీ అన్ని కట్టుకొని మనం నీళ్ళాడు తోడుకోపోతే తెలంగాణకు సుక్క నీళ్ళు రాకుండా ఉంటుందని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇంత ఘోరం అంటే తెలంగాణ మీద గింత కుట్ర జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఎన్ఓసి ఇచ్చి వచ్చిండట, మీ ప్రాజెక్టులకు నేను అడ్డు కాదు, మీ ప్రాజెక్టులో ఎటువంటి ఇబ్బంది కలిగించాను, మీ ప్రాజెక్టులని మంచి చేకూరుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మధ్యవర్తిగా ఉండి ఎన్ఓసి ఇచ్చి వచ్చారట. ఇది కాళేశ్వరం ముచ్చట. మీకు ఇంకోటి చూపెడతా, ఇక చూడుర్రి. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు, దీన్ని ఏమంటారు? డబుల్ ఇంజన్ సర్కార్, స్మార్ట్ సిటీస్. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క హయాంలో నిర్మించబడిన పెద్ద పెద్ద రోడ్లు కథలు. అందులోనూ ఇది ఒక ఇష్యూ చూడండి, ఇది 7,000 కోట్ల రూపాయలట. ఈ ఇన్ఫ్రా టనల్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారు 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఇన్ఫ్రా టనల్ ఏదైతే ఉందో దాన్ని కడితే అది మొత్తంగా మధ్య నుంచి కూలిపోయి వాటర్ కురిసే అవకాశం ఉంది. అక్కడ ఘోరమైన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో అదే, బెంగాల్లో అదే, మధ్యప్రదేశ్లో అదే. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ కట్టడాలు చూసుకుంటే, డబుల్ ఇంజన్ సర్కార్ చూసుకుంటే కట్టిన 6 నెలలకే కొట్టుకుపోవడము. కేసీఆర్ గారు జస్ట్ 84,000 కోట్లతోటి 3 బరాజులు నిర్మిస్తే ఇప్పటిదాకా ఎంత పెద్ద వరద వచ్చినా కూడా ఏది కదల్లే. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్ర పైన కుట్రను జరిపి ఆ బరాజ్ కింద బాంబు పెట్టి నానా రకాల ఇబ్బంది పాలు చేస్తే ఈరోజు బరాజ్ కిందకి కుంగింది తప్ప ఏది కూడా జరగలే అక్కడ. మరి దీని గురించి ఎవడు పట్టించుకోవడం ఎందుకు? ఎవరు దాని గురించి మాట్లాడేందుకు? ఒక్కటి చెప్తున్నా వినండి, ఇది మన తెలంగాణ మీద మనం ఉమ్మేసుకుంటే అది మన మీద పడుతుంది, పక్కన మీద పడదు. ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు వచ్చి పోలవరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ తెలంగాణలో ఉండి మేడిగడ్డ గురించి రాజకీయాలు చేసుకోండి, ఎన్నైనా చేసుకోండి, కానీ తెలంగాణకి నీళ్ళు ఇచ్చే ఆ కాళేశ్వరం గురించి అనవసరంగా సోయలేని మాటలు మాట్లాడదని చెప్తున్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోగ్గాల్డ్ వాళ్ళు కూడా కాళేశ్వరం కూడా వచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. నరేంద్ర మోడీ కట్టిన 7,000 కోట్ల రూపాయలకే దిక్కు లేదు అక్కడ. కేసీఆర్ కడితే దాన్ని కూలగొట్టడానికే 14 రోజులు పట్టిందట రేవంత్ రెడ్డి గారికి. ఆ బాంబులు పెట్టి ఎంత వేల్చినా కూడా కుంగట్లేదట. అట్లాంటిది బాంబులు పెట్టి కుంగేలా చేసి ఎట్లా కుంగుతుంది అబ్బా చెప్పండి మీరే? కింద బేస్ కడతారు, బ్రహ్మాండమైన బేస్ కడతా ఉంటారు విత్ నాణ్యతతోటి, చాలా వరకు క్వాంటిటీతోటి నిర్మించి ఎన్ని వరదలు వచ్చినా కూడా ఎంత డంపు కొట్టినా కూడా అక్కడి నుంచి నీళ్లు అంటే కింది నుంచి స్వర్గ కొట్టకుండా అంత గొప్పగా నిర్మిస్తే దానిని రకరకాలుగా ప్రయత్నాలు చేసి రేవంత్ సర్కార్ చేసింది ఏందబ్బా? ఏం చేసింది? మొత్తం ముంచే కార్యక్రమాలు తప్ప ఏదైనా చేసిందా? అటువంటి బరాజ్ని కంప్లీట్గా కుంగిపోయే కార్యక్రమం చేసింది ఇదే కాంగ్రెస్ సర్కార్. అందుకని నేను ఏం మాట్లాడుతున్నా మిత్రులారా అంటే, ఇది మన తెలంగాణ, మన అభివృద్ధి కార్యక్రమాలపైన ఉమ్మేసుకుంటే అది మన మీదే పడుతుంది తప్ప పక్కోడి మీద పడదు. పక్క రాష్ట్రంలో వచ్చి తెలంగాణ మీద జై అనడు, తెలంగాణ ప్రాజెక్టులు జై అనడు, గర్వంగా ఫీల్ అవ్వాలి. భారతదేశంలో ఎక్కడ లేని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది భారతదేశంలో ఉన్న తెలంగాణలో మాత్రమే ఉంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. ఇది తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా ఏదో చేసి కార్యక్రమాలు చేస్తే ఏది కూడా సక్కదనం కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఏది కూడా జరగదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి.